హలో స్టూడెంట్స్, ఏపీఈసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఏప్రిల్ 23వ తేదీ నుంచి మీరందరూ కూడా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. అంటే విత్ లేట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. స్టూడెంట్స్, జనరల్గా మనకు వితౌట్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 15వ తేదీన టైం అయితే అయిపోయింది. ఓకేనా. ఏప్రిల్ 15వ తేదీతోటి ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి టైం అయితే అయిపోయింది. అదేవిధంగా విత్ లేట్ ఫీ 500 రూపీస్ తోటి ఏప్రిల్ 22వ తేదీ వరకు అంటే నిన్నటితోటి టైం అయితే అయిపోయింది. ఓకే. ఈ రోజు నుంచి ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే ఏప్రిల్ 29వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా 2000 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మీకు కేటగిరీ వైజ్గా ఎంత అమౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుందో ఆ అమౌంట్ ప్లస్ 2000 రూపీస్ పే చేసుకోవాలి. అలానే మే 2వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలనుకున్నట్లయితే విత్ లేట్ ఫీ 5000 రూపీస్ అయితే పే చేయాలి. ఓకే. వన్స్ ఏప్రిల్ 29వ తేదీ దాటిన తర్వాత మే 2వ తేదీ వరకు విత్ లేట్ ఫీ 5000 రూపీస్ అయితే పే చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా. అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ జనరల్గా ఓసీ కేటగిరీ వాళ్ళకు 600 రూపీస్, బీసీ కేటగిరీ వాళ్ళకు 550 రూపీస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 500 రూపీస్ అయితే ఉంది. బట్ ఇది ఏంటంటే వితౌట్ లేట్ ఫీ తోటి అనమాట. వితౌట్ లేట్ ఫీ తోటి మనకు టైం ఏప్రిల్ 15వ తేదీ నుంచి అయిపోయింది కాబట్టి ఇప్పుడు కేటగిరీ వైజ్గా ఇక్కడ ఎంతైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విత్ లేట్ ఫీ అమౌంట్ అయితే పే చేసుకొని మీరందరూ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్ రాద్దామనుకుంటున్నారో మీరు మాత్రమే అప్లై చేసుకోండి. ఓకేనా. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ మే 8వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఏపీఈసెట్ 2024 ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది మీరు ఎవరైతే ఎగ్జామ్ రాద్దామనుకుంటున్నారో మీరైతే విత్ లేట్ ఫీ అయితే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసుకోవాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫీ అయితే ఉందో పే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరు మాత్రం అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. సో మీకు బర్డెన్ ఎక్కువ అవుతుంది. జాగ్రత్తగా డెసిషన్ తీసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరొక వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.